ఏప్రిల్ 17 కొరకు సిహెచ్ స్పర్జన్ గారు వ్రాసిన ధ్యానం చదువుతున్నాను, వినండి. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులనుగా చెయ్యును. సామెతలు 16వ అధ్యాయం 7వ వచనం. నా ప్రవర్తన యెహోవాకు ప్రీతికరంగా ఉండేటట్లు చూసుకోవాలి. అయినప్పటికీ నాకు శత్రువులు ఉండకపోరు. నేను నీతి కార్యాలు మాత్రమే చేయడానికి నిల్చుంటాను కాబట్టి ఇంకా ఎక్కువ మంది శత్రువులు తయారయ్యే అవకాశం కూడా ఉంది. అలా అయితే అవనివ్వండి గాని, ఇప్పుడు మనకెంత మంచి వాగ్దానం ఇవ్వబడింది. మనుషుల ఆగ్రహం తనను స్తుతించేటట్లు ప్రభువు చేయగలడు. వారి ఆగ్రహం నన్ను బాధించకుండా ఉండేటట్లు దేవుడు వారిని అరికడతాడు. శత్రువులు నా మీద దాడి చేసి నాకు హాని చేయాలనే మనసు కలిగి ఉన్నప్పటికీ వారు నన్నేమీ చేయకుండా వారిని అదుపులో ఉంచగలడు. లాబాను విషయంలో కూడా అలాగే చేశాడు. అతడు యాకోబును తరిమాడు కాని యాకోబు మీద చెయ్యి వేయటానికి ధైర్యం చేయలేకపోయాడు. దేవుడు మన శత్రువుల ఆగ్రహాన్ని అణిచివేసి వారు మనకు స్నేహితులుగా మారిపోయేటట్లు చేయగలడు. ఏశావు విషయంలో అదే చేశాడు కదా. యాకోబు తన అన్న తనను తన కుటుంబస్తులను కత్తివాత హతం చేస్తాడేమో అని ఎంతగానో భయపడినప్పటికీ ఏశావు అతనిని సహోదరునిగానే కలుసుకున్నాడు. తార్సువాడైన సౌలు విషయంలో దేవుడు ఏం చేశాడు? క్రైస్తవులంటే మండిపడే అతనిని వారికి సహోదరునిగా, జతపనివానిగా దేవుడు మార్చివేశాడు కదా. క్రైస్తవులను హింసించేవారున్న ప్రతి చోట ప్రభువు ఆ విధంగా చెయ్యునుగాక. దానియేలు సింహబోనులో వెయ్యబడినప్పుడు ఆ సింహాలు ఎంత మంచిగా మారిపోయాయో, ఆ విధంగా నా శత్రువులు కూడా మారిపోతే నేనెంతో ధన్యుణ్ణి. నా ఆఖరి శత్రువైన మరణాన్ని నేను ఎదుర్కొనేటప్పుడు నేను నెమ్మదితో ఉండాలని ప్రార్థన చేస్తున్నాను. అయితే నేను అన్ని విషయాలలో ప్రభువును సంతోషపరిచేటట్లు జాగ్రత్త పడాలి. మహోన్నతుడైన దేవుణ్ణి సంతోషపరిచేవి విశ్వాసము, పరిశుద్ధతలే కదా. వాటిని నేను కలిగి ఉండటానికి జాగ్రత్త పడాలి.